రాజ్యాంగం 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 అని మాట్లాడుతున్నారు. రాజ్యాంగం అంతా చదవద్దు. అది గవర్నెన్స్, గవర్నమెంట్, ఈ రెండింటికి మధ్యన కొంచెం గ్యాప్. మరి మీరు ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా పనిచేస్తారా? ప్రధానమంత్రి, బోల్డ్ మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉంటారు కదా, ఎందుకు అంతమంది మంత్రులు ఉంటున్నారు? ఇప్పుడు ఏంటంటే అతిపెద్ద ప్రాజెక్టులు మొదలు పెడుతున్నాం. ఒక 200-250 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇప్పుడు మనం. ఈ రోజుల్లో ఎవరు ఊరికే పనిచేయడానికి ముందుకు రావడం లేదు. అంటే సంస్థ మేమే స్థాపించాం కాబట్టి మేమే డైరెక్ట్గా ఉండాలని కాదు. ఇప్పుడు నేను చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ని, ఫౌండర్ని, నాకు ఎవరు కావాలంటే నేను పెట్టించుకోవడానికి కుదరదు. ఏదో మకలో పుట్టి పబ్బులో పోతాదన్న సామెతలు కాకుండా పర్పెచువల్గా అట్లాగా వాళ్ళ యొక్క లెగసీ. అందరికీ నమస్కారం, నేను మీ ఇందిర. మన దేశ పౌరులకు రాజ్యాంగబద్ధంగా కొన్ని ప్రాథమిక హక్కులు లభించాయి. అలాగే పౌరులందరికీ కొన్ని ప్రాథమిక విధులు కూడా స్పష్టంగా నిర్దేశించబడ్డాయి. ప్రజల హక్కులు పరిరక్షించబడేలా చూస్తూనే ప్రజలందరూ తమ ప్రాథమిక విధులను కూడా ఖచ్చితంగా పాటించేలా చేస్తూ బాధ్యతాయుత సమాజ నిర్మాణం కోసం రూపుదిద్దుకున్న సంస్థ సిటిజన్ ఫోర్స్ ఫౌండేషన్. సిటిజన్ ఫోర్స్ లక్ష్యాలు, ఆ సంస్థ భవిష్యత్ కార్యాచరణ గురించి తెలుసుకోవడానికి సిటిజన్ ఫోర్స్ సిఎండి శ్రీ పి రమేష్ బాబు గారిని సాదరంగా ఆహ్వానిద్దాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, ముందుగా సిటిజన్ ఫోర్స్ అంటే ఏమిటి, ఎందుకోసం ఈ సంస్థను స్థాపించారు? మా సిటిజన్ ఫోర్స్ అన్నది ఒక కేంద్ర ప్రభుత్వం చే లైసెన్స్ పొంది స్థాపించబడ్డ సంస్థ. రాజ్యాంగం, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు అని ఏదైతే చెప్పావో దాన్ని పునాదిగా చేసుకుంటూ ఈ సిటిజన్ ఫోర్స్ అన్న సంస్థ నిర్మితమైంది. దీని పూర్తి పేరు సిటిజన్ ఫోర్స్ ఫౌండేషన్ ఫర్ సిటిజన్స్. ఎట్ ది సేమ్ టైం ఇది మన భారతదేశం యొక్క సమగ్రతను కాపాడడానికి ప్రభుత్వం ఎంతైతే చేస్తుందో ప్రభుత్వం కన్నా ఎక్కువ చేయాల్సింది పౌరుల మీద ఉంది బాధ్యత. ఏదైతే మీరు ఇందాక రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అన్నారో, మనకి అనేక రకాలైనటువంటి హక్కులు సంక్రమించారు రాజ్యాంగం ద్వారా. మీ అందరికీ తెలుసు, ఎన్జిఓస్ హక్కుల కోసం పోరాడుతున్నాయి. కానీ సిటిజన్ ఫోర్స్ వినూత్నంగా ఆర్టికల్ 51A ఒక ఫౌండేషన్గా చేసుకొని ప్రజల యొక్క విధులు అంటే పౌరుల యొక్క బాధ్యతలు ఏంటి, రాజ్యాంగం ఏమి నిర్దేశించింది, వాటిని అమలు చేయించడానికి ఒక ముఖ్య వేదికగా నిర్మాణం సాగింది. అట్లాగే ఈ సిటిజన్ ఫోర్స్ ఏదో ఒక రోజులోనో లేతే ఒక వారమో, ఒక నెలలో, 2 నెలల్లో అప్పటికప్పుడు అనుకొని పెట్టింది కాదు. ఇది ఈ సిటిజన్ ఫోర్స్ అన్నది మామూలుగా చూసినట్టయితే మన చిన్నప్పటి నుంచి, అంటే నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నటువంటి సమాజం, నా చుట్టూ ఉన్నటువంటి సమాజం, లేదా నేను ఎదుర్కొన్న ఇబ్బందులు, ఇవన్నిటి కూడా చిన్నప్పటి నుంచి ఒక మేధో మదనం జరుగుతూ వచ్చింది. ఒకనొకప్పుడు నేనేమన్నా ఇబ్బందిలో ఉన్నప్పుడు, లేదా మా కుటుంబ ఇబ్బందిలో ఉన్నప్పుడు, నా చిన్నతనంలో తెలియనప్పుడు ఇంతమంది ఉన్నారు కదా చుట్టూని, వీళ్ళు ఎవరన్నా వచ్చి మనం సాయం చేస్తే బాగుంటుంది కదా అని అనిపిస్తుండేది నాకు. అది అట్లాగా వయసుతో పాటు అది చాలా అలా పెరుగుతూ అందరికీ కూడా ఇదే భావం చాలా మందిలో ఉన్నట్టు నాకు తెలిసింది. కానీ వీళ్ళందరినీ కలపాలంటే ఒక ప్లాట్ఫారం కావాలి. ఒక ప్లాట్ఫారం తయారు చేయాలన్నట్టయితే ప్లాట్ఫారం తయారు చేసిన తర్వాత దీన్ని నడపడానికి ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థగా దీన్ని రూపొందించడానికి చాలా కష్టపడి మెయిన్ కాన్సెప్ట్ ఏం తీసుకున్నామంటే దీంట్లో ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు. మీరు ఏ డైమెన్షన్లో చూసినా ఈ స్లోగన్ అంటే 1 ఫర్ ఆల్, ఆల్ ఫర్ 1 అన్నది అందరికీ సెట్ అవుతుంది. అంటే ఒకే ఒక్క జాతీయ జెండా మనందరినీ సమగ్రంగా కల్పించుతుంది, మన భారతీయులందరినీ. అట్లాగే ఒకే ఒక్క భారతదేశం మనందరినీ భద్రంగా చూసుకుంటుంది. అలాగే ఆ ఒక్కదాని కోసం మన కోట్లాది మంది ప్రజలు ఆ జెండాని, ఆ భారతదేశాన్ని రక్షించడానికి మనందరం ఉన్నాం. అలాగే ఇన్ని 100 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో నువ్వు కానీ నేను కానీ ఒంటరితనం ఎందుకు ఫీల్ అవ్వాలి? ఎందుకు రారు? వీళ్ళందరూ వస్తారు, మానవత్వం ఉంది కనుక. ప్లాట్ఫారం క్రియేట్ చేయడానికి 1 ఫర్ ఆల్ ఫర్ 1 అన్న స్లోగన్తో ఇది చేశాను. దీనివల్ల ఏంటంటే ఏ మనిషి కూడా నేను ఒంటరిని అని ఎప్పుడూ కూడా మానసిక ఆందోళనకు గురవరు. ఇది సిటిజన్ ఫోర్స్ గురించి క్లుప్తంగా చెప్పాలన్నట్టయితే. సార్, సిటిజన్ ఫోర్స్ లక్ష్యాలు చాలా ఉన్నతంగా, విస్తృతంగా ఉన్నాయి. ఈ లక్ష్యాలు ఒక ప్రాంతానికో, ఒక రాష్ట్రానికో పరిమితం కాదు. మరి దేశమంతటా ఈ సేవలు విస్తరించడానికి మీ కార్యాచరణ ఏంటి? ఈ కార్యాచరణ ఇప్పటి నుంచి మొదలుపెట్టింది కదా, ఆల్రెడీ
మన సిటిజన్ ఫోర్స్ మొదలుపెట్టి ఇది రేపు 14వ ఫౌండేషన్ డే చేసుకోబోతున్నాం ఈ సంవత్సరంలోనే. గత 14 సంవత్సరాల నుంచి దేశమంతా విస్తరించాం. కానీ మొట్టమొదటిగా స్థాపించినప్పుడు ఒక 4 రాష్ట్రాలకి ఎపెక్స్ గవర్నింగ్ కౌన్సిల్ అని చెప్పి పెట్టాం. ఇప్పుడు ఈ యొక్క సేవల్ని దేశవ్యాప్తంగా విస్తృతంగా చేయడానికి నేషనల్ గవర్నింగ్ కౌన్సిల్ అనేది కాన్స్టిట్యూట్ చేస్తున్నాము. ఈ నేషనల్ గవర్నింగ్ కౌన్సిల్ కాన్స్టిట్యూట్ చేయడానికి ముందు కొన్ని ప్రాజెక్ట్స్ కూడా మనం రెడీగా తయారు చేసి పెట్టుకున్నాం అమలు చేయడానికి. ఏదైతే మనం ఇందాక రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అన్నావో, ముఖ్యంగా ప్రాణ రక్షణ అంటే బతికే హక్కు అందరికీ ఉంటుంది. అట్లాగే విద్యా హక్కు, ఇలా రకరకాల హక్కులన్నీ కూడా ప్రభుత్వమే కల్పించాలి, మేము అనుభవించాలి అని ప్రజల్లో చాలా మందికి ఒక భావన కలిగి ఉంది. కానీ అందరి అవసరాలు, అందరి యొక్క బాగోగులు వాళ్ళకి పూర్తిగా సంతృప్తిగా అందజేయాలన్నది ప్రభుత్వానికి తలకమించిన భారం అవుతుంది మనకున్న ఆర్థిక వనరుల దృష్ట్యా. అందుకనే మన భారతదేశమే కాదు, మిగతా దేశాల్లో కూడా చూసినట్టయితే ఈ చారిటబుల్ ఆర్గనైజేషన్స్ సపోర్ట్ చేస్తుంటాయి గవర్నమెంట్స్. సో ఆ చారిటబుల్ ఆర్గనైజేషన్స్ ద్వారా ప్రజలకు ఏం కావాలన్నది ప్రభుత్వానికి సప్లిమెంట్గా ప్రభుత్వం చేసే విధులు కూడా ఇవి చేస్తూ ఉంటాయి. కానీ మనం సిటిజన్ ఫోర్స్ తీసుకున్నది ఏంటంటే టూ ప్రాంగ్డ్ అంటే ఏంటంటే అటు ప్రభుత్వం నుంచి ప్రజలకి ఏం అందించాలి అన్నది చూసుకుంటుంటేనే ఇవన్నీ అందించడానికి ప్రభుత్వానికి కావాల్సిన వనరులు సమకూర్చాలంటే ప్రజలందరూ తమ విధులు సక్రమంగా నిర్వర్తించాలి. అంటే ఫస్ట్ ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి ట్యాక్స్లన్నీ కరెక్ట్గా టైంకి కట్టాలి. అదే మళ్ళీ మనకి ఇంకో రూపంలో సంక్షేమ పథకాల ద్వారా వస్తుంటాయి. అట్లాగే ప్రభుత్వానికి అన్నెసరీ ఎక్స్పెండిచర్ ఉండకూడదు. అన్నెసరీ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? ఇప్పుడు ఇంటర్నల్గా లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదనుకో, ఆ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంటుంది. కనుక మన సిటిజన్ ఫోర్స్ ద్వారా మనం ఏం చేస్తామంటే పీస్ఫుల్నెస్ ఎప్పుడు కూడా అంతర్గతంగా ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలి, బాధ్యతమైనటువంటి సమాజం నిర్మించాలి అనేటువంటి అందరూ ఉన్నట్టయితే అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. కనుక ఇక్కడ ఏంటంటే ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం అంతా ప్రజల నుంచే రావాలి. కాబట్టి వీళ్ళు సక్రమంగా వీళ్ళు పనులు కట్టేటట్టు చూడడం, లాఫుల్గా ఉండడం, అవన్నీ కూడా మనం ఆర్టికల్ 51A చెప్పిన విధుల ప్రకారం వీళ్ళందరికీ మనం ఎడ్యుకేట్ చేస్తుంటాం ప్రజలకి. ఎట్ ది సేమ్ టైం ప్రభుత్వం పథకాలు ఇస్తున్నా, ఇంకోటి ఇస్తున్నా, ప్రజలకి అవి అందడంలో కొంచెం జాప్యం జరుగుతుంది. అవి రకరకాల కారణాలు అయి ఉండొచ్చు. ఆ జాప్యానికి వనరుల కొరత కూడా కాదు, వనరులు ఉన్నాయి కానీ అందించడానికి కొంచెం డిలే అవుతుంది. డిలే ఎందుకు అవుతుందంటే అది గవర్నమెంట్ ఈ రెండిటికి మధ్యన కొంచెం గ్యాప్, అంతరాలు ఉన్నాయి. ఈ అంతరం తగ్గించడానికి మన సిటిజన్ ఫోర్స్ ఇప్పుడు ఏం చేస్తుందంటే విస్తృతమైనటువంటి నేషనల్ గవర్నింగ్ కౌన్సిల్ అన్నది మొత్తం భారతదేశం మొత్తం నుండి నిష్ణాతుల్ని, నిపుణుల్ని అన్ని రంగాల నుంచి, విద్యారంగం అవని, హెల్త్ అవని, ఫార్మస్యూటికల్ అవని, ఎన్విరాన్మెంట్, అట్లాగే లా అండ్ ఆర్డర్, అలాగే జ్యుడిషియరీ, అట్లాగే రెవెన్యూ అంటే ఇన్కమ్ ట్యాక్స్, ఇందులో రిటైర్ అయిన ఆఫీసర్స్, జ్యుడిషియల్ ఆఫీసర్స్, వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి అన్ని ప్రాంతాల నుంచి, అన్ని భాషల నుంచి ఒక విస్తృతమైనటువంటి నేషనల్ గవర్నింగ్ కౌన్సిల్ అని ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. ఇదేమవుతుందంటే అటు గవర్నమెంట్కి గవర్నెన్స్కి మధ్యలో ఏమైనా గ్యాప్స్ ఉన్నట్టయితే ఇది ఐడెంటిఫై చేసి ఈ బాడీ అటు గవర్నమెంట్కి కానీ గవర్నమెంట్ ఆఫీసర్స్కి కానీ ఇది ఇన్ఫార్మ్ చేస్తుంటుంది. తద్వారా ప్రజలకు కావాల్సినటువంటి సేవలు ప్రజలకు అందుతాయి. అట్ ది సేమ్ టైం ప్రభుత్వం కూడా తగినంత సిబ్బంది లేదు, ఇవన్నీ కొరతలు ఉన్నాయని అనకుండా అటువంటి ఏమైనా చేయాలన్నట్టయితే మన సిటిజన్ ఫోర్స్ వాలంటీర్స్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మనకి నిర్దేశం చేస్తుంది. ఈ విధంగా ఈ సిటిజన్ ఫోర్స్ యొక్క విస్తృతమైనటువంటి లక్ష్యాలు కానీ ఆశయాలు కానీ ఈ నేషనల్ గవర్నింగ్ కౌన్సిల్ ద్వారా మొత్తం భారతదేశం మొత్తం అమలు చేయబడతాయి. ఈ నేషనల్ గవర్నింగ్ కౌన్సిల్ గురించి ఇంకాస్త వివరిస్తారా సార్? అంటే ఇందులో ఎవరెవరు ఉంటారు, అలానే దీన్ని ఎలా కాన్స్టిట్యూట్ చేస్తారు అని. ఈ సిటిజన్ ఫోర్స్ ఏదైతే ఈ సంస్థ ఉందో, లైసెన్స్ పొందిన సంస్థ, ఈ నేషనల్ గవర్నింగ్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్, డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అన్నది పూర్తి ట్రాన్స్పరెన్సీ ఉండాలి సిటిజన్ ఫోర్స్ చేసే యాక్టివిటీస్లో. అట్లాగే ఒక వ్యక్తి లేదా 2-3 వ్యక్తుల యొక్క ఆలోచనకి వాళ్ళ యొక్క దీని ప్రకారం మాత్రమే వెళ్ళాలి అని కాకుండా ఇది సొంతంగా సెల్ఫ్ ఇంపోజ్డ్ రెస్ట్రిక్షన్స్ పెట్టుకొని ఒక ఇంటర్నల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ సిటిజన్ ఫోర్స్ సంస్థ తయారు చేసుకుంది. అంటే యాక్చువల్గా చెప్పాలన్నట్టయితే ఇది ఒక వ్యక్తితో మొదలయ్యి ఒక వ్యక్తితోనే ఆగిపోయేటువంటి సంస్థ కాకూడదనేటువంటి జయంతో ఎవరైతే మొదలు పెట్టామో, ఎవరైతే తర్వాత వచ్చి ఇందులో జాయిన్ అవుతున్నారో అట్లాగా వాళ్ళ యొక్క లెగసీ అట్లా కంటిన్యూ అవుతూనే ఉండాలి. అలా చేయాలన్నట్టయితే
ఫౌండర్స్ అయినటువంటి మా యొక్క నిర్ణయాల మీదే అన్నీ జరగడానికి ఉండదు. కనుక ఇదేంటంటే ఒక చట్టబద్ధమైన సంస్థ కాబట్టి చట్టానికి సంబంధించిన అంతా కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చూసుకుంటూ పరిపాలన ఎలా చేయాలి, ఏ ఏ అంశాలు ప్రజలకు అవసరం, ప్రభుత్వానికి అవసరం, ప్రజలు ప్రభుత్వానికి కలిపి ఏం చేయాలి, ఇవన్నీ చేయాలన్నట్టయితే ఒక వ్యక్తో ఒక నలుగురు ఐదుగురు కలిసి కూర్చుంటే జరిగే ఇది కాదు. ప్రభుత్వ యంత్రాంగం గురించి ఆలోచించు. ప్రధానమంత్రి, బోల్డ్ మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉంటారు కదా. ఎందుకు అంతమంది మంత్రులు ఉంటున్నారు అంటే ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క మంత్రి ఉంటున్నాడు. అంటే ఇన్ని శాఖల సమాహారంగా ఉండి అందరూ కలిసి పనిచేస్తేనే ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది. కనుక సిటిజన్ ఫోర్స్ యొక్క నేషనల్ గవర్నింగ్ కౌన్సిల్లో కూడా అన్ని శాఖల నుండి అన్ని రంగాల నుంచి నిష్ణాతులను తీసుకురావడానికి మేము ప్రయత్నం చేసామన్నమాట. ఇప్పుడు ఆ ప్రయత్నంలో మేము ఏం చేసామంటే ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా మాకు ఎవరైతే కావాలో వాళ్ళందరికీ కూడా ఇన్విటేషన్ ఇప్పుడు పంపించడం జరిగింది. అన్ని రంగాల నుంచి ఎన్నైతే మినిస్ట్రీలు ఉంటాయో ఆ మినిస్ట్రీలకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ అందరూ కూడా రమ్మని ఆహ్వానిస్తున్నాం. ఆయా రంగాల్లో వాళ్ళు సలహాలు ఇస్తుంటారు. అట్లాగే మనం ఒక ప్రాజెక్టు, ఉదాహరణకి మనం ఒక చాలా పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్న ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని తర్వాత చెప్తాను. ఒక 200-250 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోతున్నాం. ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే దానికి అన్ని రంగాల నుంచి కూడా ఉండాలి. కనుక ఆ ప్రాజెక్ట్ని ఏమేం కావాలి, ఏమేమి చేయాలనడానికి అన్ని రంగాల వాళ్ళు కూర్చొని ఒక దశ నిర్దేశం చేస్తారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ సిటిజన్ ఫోర్స్లో ఉన్నటువంటి ఒక సెల్ఫ్ ఇంపోజ్డ్ రెస్ట్రిక్షన్. ఇప్పుడు నేను చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ని, ఫౌండర్ని, నాకు ఎవరు కావాలంటే నేను పెట్టించుకోవడానికి కుదరదు. అట్లాగా మేము ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ తయారు చేసుకున్నాం. గవర్నింగ్ కౌన్సిల్ని కాన్స్టిట్యూట్ చేయాలన్నా లేదా ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోవాలన్నా ఏదన్నా పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా మన వెబ్సైట్లో ఉంటాయి, ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. లేదా సోషల్ మీడియా ద్వారా మనం ఇన్వైట్ చేస్తాం. వచ్చిన దాన్ని సెలక్షన్ కమిటీ చూసి సెలెక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఒక వ్యక్తి ఇష్టానుసారంగా జరగదు, అంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుద్ది. ఈ సోషల్ మీడియా ద్వారా కానీ మన వెబ్సైట్ ద్వారా, అట్లాగే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్, ఎక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. దీని ద్వారా మనం విస్తృతంగా ఈ నేషనల్ గవర్నింగ్ కౌన్సిల్, విస్తృతమైన నేషనల్ గవర్నింగ్ కౌన్సిల్ కాన్స్టిట్యూట్ చేయడానికి ఇన్విటేషన్స్ని, ఎక్స్పర్ట్ని అందరినీ పిలుస్తున్నాం. ఇందులో మనం ప్రత్యేకంగా రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ని కూడా, ఎందుకంటే వాళ్ళ యొక్క అనుభవం చాలా ఇంపార్టెంట్, వాళ్ళని కూడా పిలవడం జరిగింది. అయితే ఈ నేషనల్ గవర్నింగ్ కౌన్సిల్ ఏం చేస్తుందంటే పాలసీస్ కానీ ప్రాజెక్ట్స్ కానీ పర్యవేక్షిస్తుంటుంది. మొత్తానికి భారీ యంత్రాంగానే సిద్ధం చేస్తున్నట్లున్నారు సార్. మరి మీరు ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా పనిచేస్తారా? ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం అనేది ఏది ఉండదు. ఇందాక మీకు మొదట్లోనే చెప్పాను నేను, మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో సిటిజన్ ఫోర్స్ ద్వారా దీని యొక్క లక్ష్యాలు, ఆశయాలు అన్నీ కూడా చట్టపరంగా ఒక చట్టం నిర్దేశించింది. ఈ పనులు చేస్తే ఈ లైసెన్స్ ఇవ్వచ్చు అని చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళకి నేను చెప్తున్న అన్నీ కూడా ఏదైతే ప్రాథమిక విధులు ఉన్నాయో ఎన్ఫోర్స్ చేయలేదు గవర్నమెంట్ ప్రజల మీద. నువ్వు ఖచ్చితంగా రాజ్యాంగంలో ఇవి ఉన్నాయి కాబట్టి నువ్వు చెయ్యని. సిటిజన్ ఫోర్స్ ఏం చేసిందంటే ఇవన్నీ కూడా మేము అమలు చేయిస్తాము అనేటువంటి బాధ్యతని తీసుకున్నాం. అవన్నీ కూడా ప్రభుత్వం పరిశీలించి ఎస్ మీరు చేస్తున్న పని వలన మన దేశానికి మంచి కాబట్టి దాని గురించి ఇటువంటి చట్టాలు చేశాం కాబట్టి ఈ పనులు చేయమని చెప్పి మనకు లైసెన్స్ ఇచ్చింది. నార్మల్గా మనం మాట్లాడుకున్నట్టయితే ఇవన్నిటిని కూడా ఎన్జిఓస్ అంటారు. ఏంటి ఎన్జిఓస్ అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. తేడా ఏంటి? గవర్నమెంట్ ఆర్గనైజేషను, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషను. గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే చేస్తాయో ప్రజల సంక్షేమానికి కానీ ప్రజల ఉపయోగానికి కానీ దీన్నే ఆబ్జెక్ట్స్ ఆఫ్ జనరల్ పబ్లిక్ యూటిలిటీ అని కూడా అంటుంటారు. ఇవన్నీ కూడా ఈ ఎన్జిఓస్ చేయొచ్చు. సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్, అట్లాగే ఎడ్యుకేషన్, హెల్త్, హాస్పిటల్స్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, పబ్లిక్ యూటిలిటీ, ఇటువంటి అన్నిటిలో కూడా ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ప్రజలకి ఇదంతా కూడా మనం స్వచ్ఛందంగా ప్రజలకు అందించవచ్చు. కనుక దీన్ని మీరు ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా పనిచేస్తారా అని అనకూడదు. మనం ప్రత్యామ్నాయంగా చెయ్యం. ప్రభుత్వానికి అనుగుణంగా ప్రభుత్వం ఎక్కడైతే కొన్ని చోట్ల స్లో అవుతుందో లేకపోతే ప్రజలకి తక్షణ సాయం కావాల్సి వస్తుందో అటువంటివి మనం ప్రభుత్వ అనుమతితోనే చేస్తున్నాం అవన్నీ. కనుక ఇది ప్రభుత్వానికి వ్యతిరేకమనో లేకపోతే ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా మనం వ్యవస్థను సిద్ధం చేస్తున్నామని మాత్రం అనుకోకూడదు. ప్రభుత్వానికి సహకరించడానికి కావాల్సినటువంటి వ్యవస్థని మనం సంసిద్ధం చేస్తున్నాం. ఉదాహరణకి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు.
వారు కనీసం ఒక్కొక్కరు 30 నుంచి 40 సంవత్సరాలు ప్రభుత్వ సర్వీసులు చేస్తారు. అంటే ఎంత నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకి, ప్రజలకి చేయాల్సినటువంటి సేవలకి విపరీతమైన నాలెడ్జ్ ఉంటుంది. అయితే మరి వాళ్ళు రిటైర్ అయిపోతున్నారు కదా. రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళ సర్వీసెస్ ప్రభుత్వం ఉపయోగించుకోలేదు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది. అక్కడ మనం వాళ్ళ యొక్క సాయం తీసుకొని ప్రజలకు కావాల్సినటువంటి సర్వీసెస్ స్వచ్ఛందంగా చేస్తుంటాం. కనుక ఇది ప్రత్యామ్నాయం కాదు, వ్యతిరేకం కాదు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం నేషనల్ గవర్నింగ్ కౌన్సిల్ గురించి నాకు కొంచెం స్పష్టత వచ్చింది సార్. మరి ఈ వ్యవస్థ కోసం ఏ ఏ రంగాల వ్యక్తులను నియమిస్తారు? ఒక ప్రభుత్వం నడపాలంటే ఎన్ని రకాల శాఖలు ఉండాలి, ఎన్ని రంగాల నుంచి నిష్ణాతులు ఉండాలి అని ఇందాక చెప్పాను కదా. దాని గురించి వివరంగా చెప్పాలన్నట్టయితే విద్య, వైద్యం, ఆరోగ్యం, పర్యావరణం. విద్య, వైద్యం, ఆరోగ్యం, పర్యావరణం, ఈ యొక్క 4. అట్లాగే లా అండ్ ఆర్డర్, శాంతియుతమైనటువంటి సమాజం, అగ్రికల్చర్. అట్లాగే మనకి ఆరోగ్యం ఎప్పుడైతే అన్నామో ఒక్క డాక్టర్స్, హాస్పిటల్సే కాకుండా మనకి పారామెడికల్స్ ఉంటారు. అదే టైంలో ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా చూసుకున్నట్టయితే మనం 4 పిల్లర్స్ అంటుంటారు. ఆ 4 వ్యవస్థలు, ఆ 4 స్తంభాలు ఏంటంటే మనకి లెజిస్లేచర్ అంటే పార్లమెంట్ అవని, అసెంబ్లీలు అవని. రెండోది జ్యుడిషియరీ, వీటిని అమలు చేయడానికి మనకి ఎగ్జిక్యూటివ్. అయితే ఇవన్నీ కరెక్ట్గా చేస్తున్నాయా లేదా అని మీకు సహేతుకమైన విమర్శ చేస్తూ ఎప్పటికప్పుడు ఎవరు ఏ తప్పు చేసినా ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా క్వశ్చన్ చేసేటువంటి వ్యవస్థ 4th పిల్లర్. అంటే ప్రెస్, అంటే జర్నలిస్టుల్ని, మాస్ కమ్యూనికేషన్ నుంచి కూడా మనకి ఇందులో రిప్రజెంటేటివ్స్ ఉంటారు. మన సిటిజన్ ఫోర్స్ అన్నది నాన్ పొలిటికల్, ఇది పొలిటికల్ ఆర్గనైజేషన్ కాదు, అట్లాగే ట్రేడ్ యూనియన్ కాదు, పూర్తిగా ఒక చారిటబుల్ ఆర్గనైజేషను. ఇందులో మనకి జ్యుడిషియరీ నుంచి కావాలన్నట్టయితే రెడీగా ఎక్స్పర్ట్స్ ఉండేదంతా లాయర్స్, ఎక్స్పర్ట్స్ ఉంటారు. లాయర్స్ని ఇన్వైట్ చేస్తాం. లాయర్స్తో పాటు సిటిజన్ ఫోర్స్కి ఉన్నటువంటి ఆశయాల్లో టు అరేంజ్ టు ప్రొటెక్ట్ ఎడ్యుకేషన్, ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, డ్యూటీ బౌండెడ్ పబ్లిక్ సర్వెంట్స్, ఎన్విరాన్మెంట్, ఇట్లా ఇవన్నీ కూడా కవర్ అయి ఉన్నాయి కాబట్టి అడ్వకేట్స్ ఉంటారు ఇందులో. అట్లాగే చార్టెడ్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీస్, ఇలాగ ప్రొఫెషనల్స్. వాళ్ళతో పాటు అన్ని రంగాల నుంచి డాక్టర్స్ ఉంటారు. సో ఒక డాక్టర్స్ ఉంటే హెల్త్ రంగం సరిపోదు కాబట్టి దానికి అనుబంధ సంస్థలు, బయోమెడికల్ ఇంజనీరింగ్, అట్లాగే ఇప్పుడు కొత్తగా వస్తుంది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అందులో ఎక్స్పర్ట్స్. మనకి ఎక్కువగా మనం చూస్తుంది ఇప్పుడు ఏంటి, సైబర్ క్రైమ్స్, అందుకని సైబర్ సెక్యూరిటీ నిపుణులు. వీళ్ళే కాకుండా వీళ్ళందరూ కూడా ప్రైవేట్ రంగంలోని ఎక్స్పర్ట్స్. అయితే ప్రైవేట్ రంగంలోని ఎక్స్పర్ట్స్తో మాత్రమే ఇది చేయాలి అనుకున్నట్టయితే అసలు ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, ప్రభుత్వం నుంచి ప్రజలకి ఎట్లాగ సర్వీసెస్ అందజేయాలి, మన ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇటు గవర్నెన్స్కి గవర్నమెంట్కి మధ్య వారధలాగా పనిచేయడమే ఈ నేషనల్ గవర్నింగ్ కౌన్సిల్ యొక్క ప్రధాన ఉద్దేశం. అట్ ది సేమ్ టైం సిటిజన్ ఫోర్స్ చేసే ప్రాజెక్ట్స్ని పరిశీలిస్తుంటుంది, పర్యవేక్షిస్తుంటుంది. కనుక ప్రభుత్వం యొక్క పనితీరు ఎలాగుంటుంది, ప్రభుత్వం ఎలా ప్రజల దగ్గరికి ఇవన్నీ తీసుకెళ్తుందని తెలిసిన వ్యక్తులు ప్రభుత్వం నుంచే రావాలి. కాబట్టి వర్కింగ్ ఆఫీసర్స్ ఇట్లా చేయలేరు. కాబట్టి రిటైర్ అయిపోయినటువంటి జ్యుడిషియల్ ఆఫీసర్స్ కానివ్వండి, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అంటే రెవెన్యూ సర్వీస్, అలాగే ఐఎఫ్ఎస్ పర్యావరణం, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఇట్లాగా రిటైర్డ్ పబ్లిక్ సర్వెంట్స్ను కూడా మనం ఇందులోకి తీసుకోవడం జరుగుతుంది. అయితే తీసుకున్నాక వీళ్ళందరూ కూడా ఎపెక్స్ కౌన్సిల్ అంటాం మనం. ఈ నేషనల్ గవర్నింగ్ కౌన్సిల్ అన్నది చాలా హైయెస్ట్ పొజిషన్లో ఉంటుంది. అయితే ఇది ఏదైతే ఒక పాలసీ నిర్ణయాలు కానీ లేకపోతే ఒక ప్రాజెక్ట్ని కానీ చేయాలన్నప్పుడు ఒక అందరూ డిస్కస్ చేసి ఒక నిర్ణయం చేసి ఇలా చేయండి అని చెప్పిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయడానికి మళ్ళీ రీజియన్స్ వైజ్గా నువ్వు సదరన్ రీజన్ అని, లేకపోతే నార్థరన్ రీజన్, లేకపోతే వెస్ట్రన్ రీజన్, ఈస్ట్ రీజన్ అని, లేదా స్టేట్ వైడ్ ఏపీ అను, తెలంగాణ అను, లేదా డిస్ట్రిక్ట్ వైజ్ కౌన్సిల్స్ ఏర్పడతాయి. ముఖ్యంగా మనం మీరు గత 2-3 సంవత్సరాల నుంచి కనుక మీరు చూసినట్టయితే మన సిటిజన్ ఫోర్స్ ఎక్కువగా వికసిత్ భారత్ ప్రోగ్రామ్ని ప్రజల్లోకి బాగా ఎక్కువగా తీసుకెళ్తుంది. అట్లాగే వికసిత్ భారత్ కన్నా ముందు మనం పేషెంట్ సేఫ్టీ ఇనిషియేటివ్ అన్న ప్రోగ్రామ్ కూడా టేకప్ చేసాం. కనుక ఇందులో మీరు ఎన్ని రంగాలైతే నిష్ణాతులు ఉంటారో ఒక ప్రభుత్వాన్ని నడపడానికి కానీ, ఒక దేశాన్ని నడపడానికి కానీ, ప్రజలకు కావాల్సిన అన్ని సమకూర్చడానికి కానీ, ట్రేడ్, ఇండస్ట్రీ, కామర్స్, అగ్రికల్చర్, అన్ని రంగాల నుంచి కూడా ఇందులోకి అందరినీ కూడా మనం ఆహ్వానించి మనం నియమిస్తాం నేషనల్ గవర్నింగ్ కౌన్సిల్లో. సార్, సిటిజన్ ఫోర్స్ అనేది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కదా, ఈ రోజుల్లో ఎవరు ఊరికే పనిచేయడానికి ముందుకు రావడం లేదు. మరి మీరు చెప్పే నిపుణులు, అధికారులు మీతో ఎందుకు పనిచేస్తారు? మంచి ప్రశ్న వేసావమ్మా. ఆల్రెడీ గత 14 సంవత్సరాల నుంచి నాతో కలిసి చాలా మంది పనిచేస్తున్నారుగా నాకులాగే.
ఈ సుదీర్ఘ ప్రయాణంలో కొన్ని వందల మంది అధికారులను కలిశాను, విద్యావేత్తలను కలిశాను, నిపుణులను కలిశాను. అందరికీ కావాల్సింది డబ్బు కాదు. వాళ్ళు కూడా నాకులాగే వాళ్ళ లెగసీ నెక్స్ట్ తరానికి కూడా మిగలాలి, కనిపించాలనే తాపత్రయంతో ఉన్నారు. కానీ ప్రస్తుత సమాజంలో ఏ సంస్థ పడితే ఆ సంస్థలోకి వెళ్ళి చేయడానికి వాళ్ళకి సంసిద్ధతగా లేరు. వాళ్ళకి పూర్తిగా సంస్థ మీద పూర్తిగా నమ్మకం ఉండాలి. ఈ సంస్థ వలన వ్యక్తులకు కాకుండా మొత్తం దేశానికి అంతటికీ ప్రయోజనం జరుగుద్ది, ఇది చట్టబద్ధంగా నడుస్తుంది. అట్లాగే ఇది ఏదో మకలో పుట్టి పొబ్బలో పోతుందన్న సామెతలు కాకుండా పెర్పెచ్యువల్గా, అంటే తరతరాలుగా కూడా ఈ సంస్థ నడుస్తుంది అనే నమ్మకమైన సంస్థ కనుక దొరికితే నాతో పాటు కలిసి నా ఆశయాలకి, అంటే అందరి ఆశయాలు అయ్యే కలిసి చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. అట్లాగే కొంతమంది ఫుల్ టైం చేయాలి అవసరం వచ్చినప్పుడు, అంటే మన ఇప్పుడు గవర్నింగ్ కౌన్సిల్ అంటే ఎలాగుంటది, 2 నెలలకు కానీ లేకపోతే 3 నెలలకో ఒకసారి ఒక ప్రపోజల్ వాళ్ళకి వెళ్తుంది. అటు గవర్నమెంట్ నుంచి రావచ్చు, లేదా మన కింద లోయర్ లెవెల్ నుంచి ప్రపోజల్ వెళ్ళినప్పుడు దాన్ని చూసి మంచిదా కాదా, కరెక్టా కాదా, ఎలా చేయాలి, ఏం చేయాలని దశాదిశాన్ని నిర్దేశం చేస్తారు. అది నార్మల్గా 3 నెలలకో 2 నెలలకో 1 రోజో 2 రోజులో వచ్చి అందరూ కలిసి ఒక బోర్డు మీటింగ్ లాగా ఒక మీటింగ్ పెట్టుకుంటారు. దానికి వాళ్ళకి ప్రత్యేకంగా ఎక్కువగా ఏమీ ఖర్చు ఉండదు, ఎందుకంటే ఆ అరేంజ్మెంట్స్ అన్ని కూడా సిటిజన్ ఫోర్సే చేస్తుంది. ఆ 2 రోజులు వాళ్ళు ఇచ్చేది సలహా లేదా పర్యవేక్షణ, అది వాళ్ళు ఆనందంగా చేసే పని. అట్లా కాకుండా ఎగ్జిక్యూట్ చేయడానికి వచ్చేటప్పటికి ఏం చేస్తామంటే, అంటే చెప్పాను, వాళ్ళు వచ్చి వెళ్ళినందుకు ఉండడానికి మొత్తం అన్ని కూడా టీఏ డిఏ వాళ్ళ ఎక్స్పెన్సెస్ అంతా కూడా సిటిజన్ ఫోర్సే భరాయిస్తుంది ఈ మీటింగ్కి వచ్చి వెళ్ళినప్పుడు కూడా. అలా కాకుండా ఇప్పుడు మన ఈ నేషనల్ గవర్నింగ్ కౌన్సిల్ ఏదైతే ఉందో, మీరు ఆ వెబ్సైట్లో కనుక చూసినట్టయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. నేషనల్ గవర్నింగ్ కౌన్సిల్కి తీసుకున్న నిర్ణయాలు కానీ ప్రాజెక్టులు కానీ అమలు చేయడానికి ఇందాక నేను చెప్పినట్టు రీజనల్ కౌన్సిల్స్ కానీ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ కానీ ఉంటాయి. వీళ్ళు ఒక నిర్ణయం తీసుకొని సంబంధిత కౌన్సిల్కి అప్పచెప్తారు. దాన్ని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ అంటారు. పేరులోనే ఉన్నట్టు ఎగ్జిక్యూట్ చేయడానికి. ఆ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్కి అప్పచెప్పినప్పుడు ఆ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్కి ఏదో ఒక రంగంలో నిష్ణాతులైనటువంటి గవర్నింగ్ కౌన్సిల్లో ఒక వ్యక్తికి మనం అప్పచెప్తాం. అప్పుడు అతను ఫుల్ టైమ్గా చేయాల్సి ఉంటుంది. అంటే ఎక్కువ గంటలు ఎక్కువ రోజులు కేటాయించాలి, ఎందుకంటే ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడుతుండాలి, అనుసంధానం అవుతుండాలి. అటువంటప్పుడు నార్మల్గా వాళ్ళ యొక్క మేధస్సుకి వాళ్ళ మేధస్సుని విలువ కట్టలేం, కానీ మనకున్న వనరుల దృష్ట్యా గౌరవమైనటువంటి వేతనం, అంటే దాన్ని హానరోరియం అంటమాట. వాళ్ళు పనిచేసే గంటలను బట్టి కానీ వాళ్ళు ఇచ్చేటువంటి ఎక్స్పర్టైజ్ని కానీ దీన్ని క్యాలిక్యులేట్ చేసుకొని గవర్నింగ్ కౌన్సిల్లో డిసైడ్ చేసి వాళ్ళకి తగిన సూటబుల్ హానరోరియం ఇస్తాం. ఇకపోతే వీళ్ళందరూ కూడా అడ్వైజరీ బాడీస్ కదా, మనకి ఇక్కడ కూడా ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. మనకి ఏదైతే ఒక బిల్డింగ్ కట్టాలి, రేపు హాస్పిటల్ బిల్డింగ్ కట్టాలి, కాలేజీ బిల్డింగ్ కట్టాలి, దీనికి ఎంప్లాయీస్ ఉంటారు. మనకి ఈ ఎంప్లాయీస్ చేసే పనిని పర్యవేక్షణ చేయడానికి డిస్ట్రిక్ట్ కౌన్సిల్ కానీ గవర్నింగ్ కౌన్సిల్లో కానీ ఒక వ్యక్తికి అప్పచెప్పబడుతుంది. సివిల్ వర్క్ చేస్తున్నారు అనుకోండి, సివిల్లో ఎవరైతే నిపుణులు ఉంటారో, లేకపోతే మెకానిక్లు, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ఆ నిపుణులకి వచ్చి వెరిఫై చేస్తుంటారు, టెస్ట్ చెక్ చేస్తుంటారు. చేసినప్పుడు ఆవిడ వచ్చినందుకు ఖర్చులు, వాళ్ళ యొక్క సలహా ఇచ్చినందుకు వాళ్ళకి హానరోరియం అవన్నీ వస్తుంటుంది. రోజువారీ పనులు చేయడానికి ఫుల్ టైం ఎంప్లాయీస్ కూడా ఇందులో ఉంటారు. నాకు తెలిసి సగం మందికి పైగా ఇప్పుడు నాతో పాటు పనిచేస్తున్న వాళ్ళు డబ్బును ఆశించట్లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే, మేము ఇంతకుముందు చేస్తున్నప్పుడు కొన్ని నిబంధనలకు లోబడి చేయాల్సి వచ్చేది, పూర్తిగా మా ఆత్మ సంతృప్తి కోసం చేయలేకపోయాం. ఇప్పుడు ఇక్కడ మాకు చాలా ఫ్రీడమ్ ఉంది కాబట్టి చట్టబద్ధంగా ఏదైతే చెయ్యాలో ప్రజలకు చేస్తూ అల్టిమేట్గా దేశానికి సేవ చేస్తున్న ఒక ఆనందంతో చేయడానికి చాలా మంది ముందుకు వచ్చారు. వాళ్ళందరూ వచ్చారు కాబట్టే ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఈ సిటిజన్ ఫోర్స్ సంస్థని నడుపుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఏంటంటే అతిపెద్ద ప్రాజెక్టులు మొదలు పెడుతున్నాం. ఎందుకంటే ఇవన్నీ కూడా అల్టిమేట్గా వికసిత్ భారత్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుకి అనుగుణంగా పనిచేస్తూ 2047 నాటికి ఈవేళ భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వేసుకున్న అంచనాలని మించి మనం ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఆశయంతో మనం తీసుకెళ్తున్నాం. మన సిటిజన్ ఫోర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఏ రోజైతే సిటిజన్ ఫోర్స్ ని మనం కాన్స్టిట్యూట్ చేసాము సంస్థని, అదే రోజు నుంచి వెబ్సైట్లో డైరెక్టర్స్ గా కూడా రమ్మని చెప్పి మనం ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చాం. అంటే సంస్థ మేమే స్థాపించాం కాబట్టి మేమే డైరెక్టర్గా ఉండాలని కాదు, మనం ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చాం డైరెక్టర్స్గా రమ్మని. కనుక డైరెక్టర్స్గా వచ్చిన వాళ్ళు కూడా డైరెక్టర్స్గా తీసుకుంటాం. అంటే వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి, వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ బట్టి. అట్లాగే గవర్నింగ్ కౌన్సిల్, ఇది ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. బాగుంది సార్. సిటిజన్ ఫోర్స్ లక్ష్యాలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చివరిగా ప్రజలకు మీరు ఇచ్చే సందేశం? ఒక
శాంతియుతమైనటువంటి సమాజాన్ని నిర్మించడానికి కావాల్సినటువంటి అన్ని పనులు మనం చేయాలంటే ముఖ్యంగా ఏంటేంటి చెయ్యాలి అని మీకు డౌట్ వచ్చినప్పుడు ఏమి అక్కర్లేదు. అందరూ ఈ మధ్యన మీకు ప్రతిరోజు సోషల్ మీడియాలో చూస్తుంటారు, రాజ్యాంగం అని మాట్లాడుతున్నారు. రాజ్యాంగం అంతా చదవద్దు. రాజ్యాంగంలో ఒక అధికరణం అంటే ఆర్టికల్ 51A చదవండి. అవి నెరవేరిస్తే చాలు, అవి మీరు పాటిస్తే చాలు అని ప్రజలకు చెప్తున్నాను నేను. అలాగే ఏ ఒక్కరూ కూడా నేను ఒంటరిగా ఉన్నాను, ఒక్కడిని అనేటువంటి భయాందోళనకు గురి కావద్దు. మన సిటిజన్ ఫోర్స్లో మీరు రిజిస్టర్ చేసుకోండి. చాలా సింపుల్. citizenforce.in అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ అన్న దగ్గర మీకు ఇందాక నేను చెప్పిన కేటగిరీలు అన్నీ ఉంటాయి. ఏ కేటగిరీలోనే మీరు కనిపించకపోతే సిటిజన్ అన్న కేటగిరీ ఉంటుంది. రిజిస్టర్ చేసుకోండి. దీనికి మీరు ₹1 కట్టక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. రిజిస్టర్ చేసుకున్నప్పుడు రేపు పొద్దున్న ఎప్పుడన్నా ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు అదే వెబ్సైట్లోకి వెళ్ళి నాకు ఇబ్బంది వచ్చిందని కనుక అందులో చేసినట్టయితే మీకులాగే రిజిస్టర్ చేసుకున్నటువంటి కొన్ని లక్షలాది మంది నీకు సపోర్ట్గా వస్తారు. కనుక నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే ఆర్టికల్ 51A 11 ప్రకరణాలు తెలుసుకోండి. ఇంకా కావాలన్నట్టయితే మన వెబ్సైట్లో ఉంటాయి, చూడండి, దాన్ని పాటించండి. మీరు హ్యాపీగా ఉండండి, మీ చుట్టుపక్కల వాళ్ళని హ్యాపీగా ఉంచండి. దేశానికి ఎప్పుడన్నా మన అవసరం అయినప్పుడు మేము సైతం సిద్ధం అని ముందుకు రండి. దానికి ప్లాట్ఫారం కావాలి, ఎలా చేయాలో తెలియదు కాబట్టి సిటిజన్ ఫోర్స్ ద్వారా చేయండి. ప్రభుత్వం కూడా తగినంత చేయూతనిచ్చి మనం చేసే ప్రయత్నాలకి చేయూతనిస్తే బాగుంటుందని నా కోరిక. కనుక ప్రభుత్వాన్ని కూడా నేను అదే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.